ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి దర్శించుకున్నాను. నా జర్నీ సేఫ్గా జరగాలని కోరుకున్నాను. హలో ట్రావెలర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అనుకోకుండా సడన్గా అరుణాచలం వెళ్ళాలని ప్లాన్ చేశాం. సడన్గా ప్లాన్ చేయడం వల్ల మాకు ట్రైన్ టికెట్స్ దొరకలేదు. ఆల్టర్నేట్ ఆప్షన్ ఏముందని చూస్తే జడ్చర్ల నుంచి తిరుపతికి బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. జడ్చర్ల నుంచి తిరుపతికి స్టార్ట్ అయిపోయాం బస్లో. జడ్చర్ల నుంచి ఈవినింగ్ 4:30 తర్వాత ఎవ్రీ 20 మినిట్స్కి ఒక బస్ తిరుపతికి అవైలబుల్గా ఉంది. ఈవినింగ్ 5కి జడ్చర్ల నుంచి బస్ స్టార్ట్ అయింది. తిరుపతికి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 3:30 అయ్యింది. తిరుపతి నుంచి అరుణాచలంకి మార్నింగ్ 4:30 తర్వాత బస్సెస్ స్టార్ట్ అవుతున్నాయి. ప్లాట్ఫామ్ 26, 27లో అరుణాచలం వెళ్ళే బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. బస్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఒక బోర్డు పైన మెన్షన్ చేసి పెట్టారు. మనం అది చూసుకొని ఏ టైంకి స్టార్ట్ అవ్వాలో స్టార్ట్ అయిపోవచ్చు. ఏపీఆర్టీసీ, టీఎన్ఆర్టీసీ 2 డిపార్ట్మెంట్ వాళ్ళు బస్సెస్ రన్ చేస్తున్నారు. ఎవ్రీ 20 మినిట్స్కి ఒక బస్ అవైలబుల్గా ఉంది. తిరుపతి నుంచి మనం అరుణాచలం 4 to 5 అవర్స్లో రీచ్ అయిపోవచ్చు. తమిళనాడులోకి ఎంట్రీ అయిపోయినంబడే బస్సెస్ అన్ని కలర్ఫుల్గా తమిళ్లో రాసి ఉన్నాయి. ఇక్కడ ప్రతి బస్ పైన కంప్లీట్గా తమిళ్లోనే మెన్షన్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది షాప్లెస్ పైన కూడా తమిళ్లోనే రాస్తారు. ఇంగ్లీష్ని చాలా తక్కువగా యూస్ చేస్తారు. మేము ఎర్లీ మార్నింగ్ రీచ్ అవ్వడంతో వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ అరుణాచలం బస్టాండ్కి రీచ్ అయిపోయాం. అరుణాచలం బస్టాండ్ నుంచి రాజగోపురం జస్ట్ 15 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడికి రీచ్ అయ్యాక అక్కడ రూమ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. అందులో ఒకటి అప్పర్ సమింగల్ మఠం అని ఒక సత్రం రన్ చేస్తున్నారు. అక్కడ మనం రూమ్స్ తీసుకోవచ్చు, లేదు అంటే హాల్లోనే స్టే చేయొచ్చు. 100 రూపీస్ పే చేస్తే 24 అవర్స్లో హాల్లో అందరితో కలిసి పడుకోవచ్చు. లేదు రూమ్లో ఉండాలి అనుకుంటే 800 2 పర్సన్కి ఛార్జ్ చేస్తారు 24 అవర్స్కి. హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. రూమ్ చాలా బాగుంది. మేము ఉన్న బిల్డింగ్కి ఆపోజిట్లోనే చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అక్కడే టిఫిన్ చేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి రాజగోపురం దగ్గరికి వచ్చేసాం. ముందుగా అక్కడ బొట్టు పెడుతున్నారు, పెట్టించుకొని రాజగోపురం ముందే దీపాలు, టెంకాయలు, పువ్వులు అమ్ముతున్నారు. మేము ఒక టెంకాయ దీపం తీసుకొని టెంకాయ కొట్టి దీపం ముట్టించి అందరూ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నారు. మేము కూడా అలాగే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత మనకు ముందుగా వచ్చే టెంపుల్ ఇంద్రలింగం. ఇంద్రలింగాన్ని దర్శించుకున్నాక ఒక 2 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే మనకు మ్యాప్ కనిపిస్తుంది. ఎవ్రీ 2 కిలోమీటర్స్కి ఆ మ్యాప్ని అలా పెట్టారు. మనం గిరి ప్రదక్షిణ చేయడానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకొక లింగం ఎంత డిస్టెన్స్లో ఉంది అనే డీటెయిల్స్ కూడా మ్యాప్ పైన మెన్షన్ చేస్తూ ఉన్నారు. రెండో లింగం అగ్నిలింగం. అగ్నిలింగాన్ని దర్శించుకున్న తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. ఎవ్రీ 2 కిలోమీటర్స్కి ఒక లింగం ప్రతిష్ఠించారు. మొత్తం 14 కిలోమీటర్లకి మనకి 8 లింగాలు వస్తాయి. 8 లింగాలతో పాటు మధ్యలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. మూడవ లింగం యమలింగం. యమలింగాన్ని దర్శించుకొని ముందుకు వెళ్ళిపోయాము. మధ్యలో చాలా లింగాలు వస్తాయి. మనం దర్శించుకునే 8 లింగాలతో పాటు ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే లింగం నైరుతి లింగం. నైరుతి లింగానికి రీచ్ అయిన తర్వాత అక్కడ దర్శించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మేము మధ్యాహ్నం టైంలో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం వల్ల మాకు మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్ క్లోజ్ చేసే ఉన్నాయి. మేము అక్కడికి రీచ్ అవ్వడం మార్నింగ్ 9కి రీచ్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయి మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేలోపు 12 అయ్యింది. మధ్యాహ్నం కావడంతో చాలా టెంపుల్స్ క్లోజ్ చేసే ఉన్నాయి. నైరుతి లింగం దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. తర్వాత
సూర్యలింగం, చంద్రలింగాలని కూడా మధ్యలో వస్తాయి. సూర్యలింగం దగ్గరికి వచ్చాక అక్కడ దర్శించుకొని వెళ్తూ ఉంటే ఆ పక్కన చేత్తో చెక్కిన చాలా విగ్రహాలు కనిపించాయి. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. అవన్నీ చేతితోనే చేయడం చాలా ఆశ్చర్యం అనిపించింది. నిదానంగా 6 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం. మార్నింగ్ టిఫిన్ చేసి స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం నీరసంగా అనిపిస్తుందని చెరుకు రసం తాగాము. అందరం అక్కడ కూర్చుని చెరుకు రసం తాగి మళ్ళీ స్టార్ట్ చేసాం. 5వ లింగం వరుణలింగం. ఇక్కడ నుంచి ఇంకా గిరి ప్రదక్షిణ 7.2 కిలోమీటర్స్ ఉంది అని బోర్డు పైన మెన్షన్ చేశారు. గుళ్ళోకి వచ్చి ఈ గుడి మాత్రం ఓపెన్ ఉంది. మేము వచ్చినప్పుడు స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాం. నెక్స్ట్ వాయులింగం 1.7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది అని మెన్షన్ చేశారు. కానీ ఇప్పటికీ నా ఎనర్జీ కంప్లీట్గా పోయింది. ఎప్పుడు ఇంత డిస్టెన్స్ నడవలేదు కాబట్టి కొంచెం కష్టంగానే అనిపించింది. 7 కిలోమీటర్స్ వరకు ఏమి ఇబ్బంది అనిపించలేదు. 7 కిలోమీటర్స్ తర్వాత కాలు పెయిన్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మధ్య మధ్యలో వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. అమ్మవారి టెంపుల్, శివుని టెంపుల్ అలా దర్శించుకుంటూ చూస్తూ మా బ్రదర్స్తో మాట్లాడుకుంటూ ముందుకు వచ్చేసాం. ప్రతి టెంపుల్ ముందు దీపం ముట్టిస్తున్నారు. మేము కూడా అలానే ముట్టించి టెంపుల్ లోపలికి వచ్చేసాం. వాయులింగాన్ని దర్శించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదామని. ఇక్కడ కూడా క్లోజ్ చేసే ఉంది. సో బయట నుంచే మొక్కుకొని స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడ గిరి ప్రదక్షిణ మార్నింగ్ లేదా ఈవినింగ్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. మధ్యాహ్నం టైంలో వస్తే అన్ని గుళ్ళు క్లోజ్ చేసే ఉంటున్నాయి కాబట్టి ఈవినింగ్ రావడమే బెటర్. వాయులింగం దగ్గర దర్శనం చేసుకొని వస్తుంటే మాకు ఒక ఆవు కనిపించింది. ఆ ఆవుకి 6 కాళ్ళు ఉన్నాయి. ఇలాంటి ఆవుని చూడడం ఇదే మొదటిసారి నేనైతే. ఆ మధ్యలో మనం సూర్యలింగం చూసాం కదా, ఇక్కడ చంద్రలింగం. చంద్రలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. టెంపుల్ ముందు దీపం ముట్టించి లోపలికి స్టార్ట్ అయ్యాం. 7వ లింగం కుబేరలింగం. ఇక్కడ టెంపుల్ ఓపెన్ ఉంది. మొత్తం 7 లింగాల్లో మాకు 2 టెంపుల్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి. 2 టెంపుల్స్లో దర్శనం కూడా చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. లంచ్ చేయలేదు కదా, అప్పటికి 4:30 అవుతుంది కాబట్టి ఎక్కడైనా లంచ్ చేద్దామని పరోటా అవైలబుల్గా ఉంటే తీసుకొని తింటున్నాం. కుబేరలింగం తర్వాత మోక్ష మార్గం ఉంది. కుబేరలింగాన్ని దర్శించుకొని అందరూ మోక్ష మార్గం గుండుగా వస్తున్నారు. మోక్ష మార్గం తర్వాత ఇంకా లాస్ట్ లింగం ఈశాన్య లింగం ఉంది. అది ఇంకొక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. నా ఎనర్జీ అయితే కుబేరలింగం దగ్గరే అయిపోయింది. ఆ స్వామివారిని దర్శించుకొని శివుణ్ణి ప్రార్థిస్తూ మళ్ళీ స్టార్ట్ చేశాను. కాళ్ళు చాలా పెయిన్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. 14 కిలోమీటర్స్ ఈజీగా నడవచ్చు అని డైలాగ్ కొట్టాను మా బ్రదర్స్తో. కానీ 10 కిలోమీటర్స్ తర్వాత అస్సలైన టాస్క్ అసలు స్టార్ట్ అయ్యింది. సాక్స్ వేసుకుంటే సాక్స్ కూడా చినిగిపోయినవి. ఆ రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు మన కాళ్ళకి గుచ్చుకుంటుంటే చాలా పెయిన్ వస్తుంది. శివుణ్ణి తలుచుకుంటూ ఫైనల్గా ఈశాన్య లింగంలో దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోయాం. అలా నడుస్తుంటే ఈ గోపురం కనిపిస్తుంది. అరే అక్కడే ఉంది కదా గోపురం, ఇంకొంచెం దూరం అయితే వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను. కానీ నడుస్తున్న కొద్దికి ఆ గోపురం ఇంకా దూరమే అనిపిస్తుంది. చాలా అంటే చాలా పెయిన్ఫుల్. లాస్ట్ ఒక 2 కిలోమీటర్స్ నడవడం అనేది నాకు తెలియకుండానే నేను కుంటడం స్టార్ట్ చేశాను. అలా కుంటూ గోపురానికి రీచ్ అయిపోయాను ఫైనల్గా. మా బ్రదర్స్ అందరూ నవ్వుతున్నారు నేను కొట్టిన డైలాగ్స్కి. టెంపుల్కి రీచ్ అయ్యాక అసలు ఆ ఫీలింగే వేరే లెవెల్లో ఉంది. 14 కిలోమీటర్స్ ఎప్పుడూ నడవలేదు నా లైఫ్లో. శివయ్య బ్లెస్సింగ్స్ తీసుకుంటూ 14 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఆ టెంపుల్లోకి రీచ్ అయ్యాక అసలు ఆ పెయిన్ అంతా పోయింది. దర్శనం కోసం లైన్లో నించున్నాం. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. 150 రూపీస్ టికెట్ ఒకటి, ఫ్రీ దర్శనం ఒకటి. 150 రూపీస్ టికెట్ అయితే స్ట్రైట్గా వెళ్ళడానికి ఆప్షన్ ఉంది అంట. అదే ఫ్రీ దర్శనం అయితే టెంపుల్ చుట్టూగా లైన్ ఉంది. టెంపుల్ చుట్టూగా తిరిగేసి దర్శనానికి రావాల్సి వస్తుంది. సో లైన్లో నించొని వెళ్తుంటే ఈ టెంపుల్, అరుణాచలం టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం ఎలా ఉంది అనేది ఒక డిజైన్లో చేసి ఇక్కడ డిస్ప్లే చేశారు. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మనం తమిళనాడులో ఉన్న ప్రతి టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా యూనిక్గా అనిపిస్తుంది. ఆ టెంపుల్ చూస్తూనే లైన్లో అలా వెళ్ళిపోవచ్చు. టెంపుల్ మొత్తం చూడడానికి మనకు 1-2 అవర్స్ టైం పట్టవచ్చు కంప్లీట్గా చూడాలి అనుకుంటే మాత్రం. చాలా చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. గోపురాల పైన డిజైన్స్ అవన్నీ చెక్కడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో అసలు వీళ్ళకి.
ఒక్కొక్క గోపురం చూస్తుంటే అసలు కళ్ళు సరిపోవట్లేదు. మేమైతే ఆ డిజైన్స్ అన్నీ చూస్తూ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుంటూ లైన్లో అలా మాట్లాడుతూ శివయ్యని తలుచుకుంటూ దర్శనానికి వెళ్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్లో అసలు ఫోన్ అలో చేయరు, బట్ ఈ టెంపుల్లో ఫోన్ అలో చేస్తున్నారు. గర్భగుడిలోకి వెళ్ళే ముందు బోర్డులు పెట్టారు ఇంకా ఫోన్స్ యూజ్ చేయొద్దు అని. సో యూజ్ చేయలేదు, అక్కడ దాకే యూజ్ చేసి స్టాప్ చేసేసాం. లైన్ మధ్యలో కుక్క కూడా పడుకుంది హ్యాపీగా. దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలా అందరూ దర్శనానికి వెళ్తున్నారు. టెంపుల్ మొత్తం ఒకే స్టోన్తో బిల్డ్ చేసినట్టు ఉంది. అసలు ఎక్కడ గ్యాప్ లేకపోవడంతో అక్కడ హీట్ అనేది చాలా ఉంది. అసలు స్వామివారిని దర్శించుకొని బయటికి వచ్చి టెంపుల్ చూస్తూ అలా ముందుకు వెళ్తుంటే ఇంకొన్ని దేవుళ్ళు కూడా ఉన్నారు, అక్కడ వాళ్ళని కూడా దర్శించుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారి టెంపుల్ వస్తుంది. అమ్మవారి టెంపుల్లో కూడా దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాను. బయట లడ్డు, స్వీట్, పులిహోర అమ్ముతున్నారు. నేను వచ్చి కూర్చున్నాను. మా బ్రదర్స్ వెళ్ళారు ప్రసాదం తీసుకురావడానికి. పులిహోర చాలా బాగుంది, స్వీట్ కూడా బాగుంది. స్వీట్ కన్నా పులిహోర ఇంకా బాగుంది. తినేసి గుడి గురించి మాట్లాడుకుంటూ కొద్దిసేపు కూర్చున్నాం అక్కడే. ఆ తర్వాత ఎగ్జిట్ నుంచి బయటికి వచ్చేసాం. గోపురం ముందు కొద్దిసేపు నించుని ఫొటోస్, వీడియోస్ తీసుకొని రూమ్కి స్టార్ట్ అయిపోయాం. సడన్గా అనుకోకుండా ట్రిప్ ప్లాన్ చేసాం. 31st మా బ్రదర్కి లీవ్ ఉండడంతో ట్రిప్ని ప్లాన్ చేసాం. కానీ అనుకోకుండా ఒక కొత్త థింగ్ ఏంటంటే 31st రోజు నైట్ మేము అరుణాచలం టెంపుల్లోనే ఉన్నాం. January 1st రోజు మార్నింగ్ కూడా మేము అరుణాచలం టెంపుల్లోనే ఉన్నాం. ఇయర్ ఎండింగ్ అక్కడే జరిగింది, ఇయర్ స్టార్టింగ్ కూడా అక్కడే జరిగింది శివయ్య బ్లెస్సింగ్స్తో. ఈ మూమెంట్ మాత్రం చాలా స్పెషల్ అనిపించింది నాకు. 25లో లాస్ట్ ట్రిప్, 26లో ఫస్ట్ ట్రిప్, రెండు అరుణాచలమే. ఈ స్పెషల్ మూమెంట్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయాం. నైట్ రూమ్లో రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ January 1st రోజు మళ్ళీ గోపురం దగ్గరికి వచ్చి స్వామివారిని దర్శించుకొని రిటర్న్ అయిపోయాం. గోల్డెన్ టెంపుల్ దగ్గరలోనే ఉండడం వల్ల చూద్దామని స్టార్ట్ అయిపోయాం. తమిళనాడులో మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ పూలు పెట్టుకుంటారు. ఆ ట్రెడిషన్ అక్కడ చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళందరినీ చూసి నాకు పెట్టుకోవాలనిపించింది. పువ్వులు తీసుకొని పెట్టుకొని అక్కడ నుంచి బస్ స్టాండ్కి రీచ్ అయ్యాం. ఇక్కడ టీ తాగి స్టార్ట్ అవుదామని ఒక స్టాల్ దగ్గర ఆగి టీ తీసుకొని తాగేసి బస్ స్టాండ్కి వచ్చాం. మేము వచ్చినప్పుడే అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్కి, వేలూరుకి బస్ రెడీగా ఉంది. తమిళనాడులో ఒక విషయం ఏంటంటే ప్రతి బస్ మీద తమిళ్లోనే పేరు ఉంటుంది, అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.